అబ్బబ్బబ్బా! ఎటు చూసినా చెట్లేనండి. ఇది బాగా నచ్చింది కేరళలో. కేరళ అంటేనే ఫుల్ చెట్లు అనుకోండి. ఈవినింగ్ టైం అయితే ఇంకా మనకి బాగా రిలాక్స్‌గా ఉండిద్ది. చూసారా? ఓపెన్ అయింది. ఓహ్! సో స్మూత్. చాలా స్మూత్‌గా ఉంది తెలుసా? చూసినట్లయితే ఇటు పక్క చూస్తేనేమో బీచ్‌కి అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం బోట్ ద్వారానే వెళ్ళగలం. ఎత్ర వన్ రైడ్. 200 and break 300. ఓ మై గాడ్! హౌ క్రేజీ. హలో హాయ్ అండి. ఈరోజు మనం కేరళలో ఉన్న ఎస్తూరి ఐలాండ్కి మనం వెళ్తున్నాం అనమాట. అయితే నేను ఈరోజు చూపించబోయేది ఏంటంటే ఇంకా దాంట్లో ఉన్న ప్రత్యేకతలన్నీ ఈరోజు చూపిస్తానమాట. అది పర్ డే వచ్చేసరికి దగ్గర 20,000 దాకా ఉండిద్ది అనమాట. ఈరోజు దాంట్లో ఉన్న ఎందుకు అంత స్పెషాలిటీ, ఇంకా దాంట్లో ఏమేమి ఉన్నాయి మొత్తం ఈరోజు మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఉంది కదా, కనిపిస్తుంది కదా, ఈ బస్సులో మనం వెళ్ళాలి. అటు ఇటుగా జర్నీ వచ్చేసరికి మోర్ దెన్ 1 అవర్ పట్టొచ్చు. నేను అన్నీ దాంట్లో ఉన్న ప్రత్యేకతలన్నీ మీకు చూపిస్తాను. రండి వెళ్దాం. ఇప్పుడే మనం బస్ ఎక్కామన్నమాట. ఇప్పుడు బస్ నుంచి అక్కడికి రీచ్ అయ్యేకి ప్రాబబ్లీ మోర్ దెన్ 1 అవర్ అవ్వచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం చూద్దాం. రండి వెళ్దాం. అబ్బబ్బబ్బా! ఎటు చూసినా చెట్లేనండి. ఇది బాగా నచ్చింది కేరళలో. కేరళ అంటేనే ఫుల్ చెట్లు అనుకోండి, కానీ నాకు బాగా నచ్చింది ఇది. ఇప్పుడు మనం దిగే సమయం వచ్చేసింది. దిగుదాం రండి. దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలన్నమాట. 1-2 సార్లు నాకు స్కిడ్ కూడా అయింది. అందుకని ఇప్పుడు జాగ్రత్తగా దిగుదాం. ఇప్పుడే మనం బస్ దిగామన్నమాట. అయితే పువార్ వెళ్ళాలంటే ఇంకా కొన్ని బ్యాడ్ రూట్స్ ఉంటాయి అన్నమాట, సరిగ్గా ప్రాపర్గా. అయితే మనం ఏం చేయాలంటే ఒక చిన్న బస్సులు మాత్రమే ఆ రూట్లో వెళ్ళగలవు. కాబట్టి పెద్ద బస్సుల నుంచి చిన్న బస్సులకు వెళ్తున్నాం. కనిపిస్తుంది కదా, ఇవి వేరే టైప్ బస్సెస్ అనమాట. ఈ బస్సెస్లో మనం వెళ్ళాలి. రెండు వెళ్దాం. ఇప్పుడు మనం రెండో బస్సులోకి వచ్చేసామన్నమాట. ఇంకో కొద్దిగా సేపులో మనం అనుకున్న ప్లేస్కి మనం రీచ్ అవ్వబోతున్నాం. ఈ మధ్యలో మంచిగా చెట్లు కూడా మనకు కనిపిస్తాయి. మనం అవన్నిటిని చూడొచ్చు అన్నమాట. వెళ్దాం రండి. ఇప్పుడే రిసార్ట్ లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఇంకా దిగే సమయం వచ్చేసింది. వెళ్దాం పదండి. ఇప్పుడే మనం బస్సులో ట్రావెల్ చేసాం, తర్వాత ఇంకో బస్సు మారాం, తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇదే అన్నమాట మనం ఎప్పటి నుంచో వెయిట్ చూస్తున్న రిసార్ట్ అనమాట. ఇదే రిసార్ట్ అనమాట. ఇది పువార్లో ఉండిద్ది. మనకు ఖచ్చితంగా లోపల ఎలా ఉండిద్దో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది జస్ట్ నార్మల్ రిసార్ట్ అయితే కాదు, ఎందుకంటే కేరళ అంటేనే చాలా స్పెషల్ అని మాకు తెలుసు. కానీ కేరళలో ఉన్న రిసార్ట్ అంటే ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా లోపలికి వెళ్దాం రండి. మనం ఒక రిసార్ట్కి వెళ్ళాలంటే కంపల్సరీగా కొన్ని అనేవి మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు మనం రిసార్ట్కి వచ్చాం, కంపల్సరీగా ఇక్కడ బ్యాగ్ చెకిన్లు కూడా ఉంటాయి. అవి అంతా ప్రాపర్గా ఎవ్రీథింగ్ ఫైన్ అయితే
మన లోపలికి ఎంటర్ చేస్తారు. ఏమన్నా నాన్ రిలేటెడ్ ఉంటే, ప్రొహిబిటెడ్ రిలేటెడ్ అయితే వాళ్ళు ఎలో చేయరనమాట. అయితే కొన్ని ఏమడుగుతాయి అంటే గవర్నమెంట్ ఐడీస్, సంథింగ్ ఆధార్ అలాంటివి అడుగుతాయి. మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఎవరైనా సరే మెయింటైన్ చేయడం మంచిదన్నమాట. ఇది లోపలికి ఎంటర్ అయిన తర్వాత వే అనేది ఇలా ఉందన్నమాట. ఇప్పుడు చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి చాలా మెన్షన్ చేశారనమాట. సంథింగ్ కోవలం, పొన్ముడి సంథింగ్ రిలేటెడ్ అంతా జటాయుసన్. ఓ అంటే నాకు అర్థమైంది. ఇక్కడ నుంచి నియర్ ప్లేసెస్ ఏమి ఉన్నాయో ఇక్కడ మనకి ఇండికేట్ చేశారు. ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం. ఆహా, ఇది వచ్చేసరికి రోడ్ అనమాట. సంథింగ్ రోడ్ లాగా మెన్షన్ చేశారు. చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ కూడా. నిజంగా చెప్తున్నాను, మనకి ఒక చాలా పీస్గా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇంత క్లైమేట్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది అనమాట. చూడండి, ఎటు చూసినా చెట్లు, చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసరికి మనం ఇక్కడ మనకి 2 రూట్స్ కనిపిస్తున్నాయి కదా. అయితే ఒకటేమో వైద్యశాల, ఒకటేమో వచ్చేసరికి నార్మల్ వే. మనం ఈ రూట్ వచ్చేసరికి అన్ని ఆయుర్వేద రిలేటెడ్ మొత్తం మనకి ఇటు సైడ్ అయితే ఉంటాయి. లేదు మనం జస్ట్ నార్మల్గా ఇవన్నీ రిసార్ట్ మాత్రం విజిట్ చేయాలనుకుంటే స్ట్రైట్గా వెళ్తే సరిపోతుంది. ఇప్పుడు పెన్ని చూసాం కదా, ఇదంతా ఒక రోడ్ మ్యాప్ లాంటిది అనమాట. ఒకవేళ అన్నోన్ పీపుల్ వచ్చినప్పుడు అంటే దీని గురించి తెలవనప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎటు వెళ్ళాలి అటు ఇటు సంథింగ్. అందుకనే ఇవి రోడ్ మ్యాప్ అనేది మనకి మెన్షన్ చేశారు. అదొక దాని ద్వారా మనం వెళ్ళటం ఈజీ అవుతుంది. ఇక్కడ ఎంటర్ అయిన వెంటనే నాకు ప్లేయింగ్ జోన్ అనేది కనిపించింది అనమాట. ఇది మొత్తం ప్లేయింగ్ జోన్, మన ఇష్టం వచ్చిన విధంగా అన్ని గేమ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు కొంచెం ఎండగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆడటం కొద్దిగా అన్కంఫర్ట్గా ఉండిద్ది. కానీ ఈవినింగ్ టైం అయితే బెస్ట్ ప్లేస్ అనమాట. ఇది వచ్చేసరికి మనకు కనిపిస్తుంది కదా, ఒక ప్రీమియం విల్లా అనమాట. దీంట్లో క్వాలిటీ కానీ లోపల బెడ్స్ కానీ ఎక్సలెంట్ ఉంటుంది. ఇది పక్కకు వచ్చేసరికి మనకి పక్కనే ఇది స్విమ్మింగ్ పూల్ టైప్లో ఉంది. ఇది కానీ చూద్దాం రండి. ఇది కూడా బాగుంది, మోర్ అట్రాక్టివ్గా. కానీ అయితే దీంట్లోకి ఎంటర్ అవ్వాలంటే స్విమ్మింగ్ డ్రెస్ ఉండాలన్నమాట. ఇది చూడటానికి ఎలా ఉందంటే ఒక చిన్న పిల్లలది, కిడ్స్ రిలేటెడ్ అనుకుంటున్నా. ఇది వచ్చేసరికి ఓన్లీ 4.5. ఈవినింగ్ టైం అయితే ఇంకా మనకి బాగా రిలాక్స్గా ఉండిద్ది. కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి బెడ్స్. ఒకవేళ మనం టైట్గా ఫీల్ అయితే జస్ట్ మనం ఇక్కడ న్యాప్ తీసుకోవచ్చు. బాగుంది. మీకు కనిపిస్తుంది కదండి, ఇది జస్ట్ 3 feet అనమాట. అంటే చిన్నపిల్లలకి సెట్. మిగతా ఈ అటు వచ్చేసరికి 4.5, ఇది కూడా 4.5. ఇది అడల్ట్స్ అయితే ఓకే, కానీ డైవ్ అలాంటివి చేస్తా అంటే కుదరదు, చేయకుండా ఉండటం మంచిది. ఎందుకంటే ఏదన్నా సంథింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనం రూమ్ కానీ చూపిస్తాం. అయితే ముందుగా వచ్చేసరికి మనం రూమ్కి వెళ్ళాలంటే కీ లాంటిది కాకుండా మనకి ఇలాంటి కార్డ్ ఇస్తారనమాట. ఫస్ట్ దాన్ని స్వైప్ టైప్లో చేసిన తర్వాత అప్పుడు రూమ్ చూడవచ్చు. మనం వెళ్దాం. ఇదన్నమాట మనకి వచ్చేసరికి 301 ఇది 301 అనమాట. మీకు కనిపిస్తుంది కదా. అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేయాలంటే మన కీ అలాంటిది ఉండదు, డైరెక్ట్గా చూసారా ఓపెన్ అయింది. ఓపెన్ చేసిన తర్వాత మీకు కనిపిస్తుంది కదా, సో నైస్. కబోర్డ్స్ కానీ ఇంకా ప్రీమియం లుక్గా ఉన్నాయి. బెడ్స్ వచ్చేసరికి ఇలా కూర్చుంటే సో స్మూత్, చాలా స్మూత్గా ఉంది బెడ్స్. నిజంగా చాలా స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంది. ఇంకా ఏసీ అంటే అందరికి తెలిసిందే, ఓకే, కానీ చాలా పీస్ఫుల్గా చాలా నీట్గా ఉంది. టీవీ కూడా ఉంది. ఇది ఫ్రిడ్జ్ అనమాట, ఒక చిన్న మినీ ఫ్రిడ్జ్ అనమాట. చాలా బాగుంది. ఇంకా ఇది స్టోర్ తీసుకోవడానికి ఏదైనా సంథింగ్ రిలేటెడ్ అండి దీంట్లో పెట్టుకోవచ్చు. టీవీ కూడా ఉంది. ఇది వచ్చేసరికి వాష్రూమ్. ఇప్పుడు ఇది వాష్రూమ్ అనమాట. చూద్దాం, చూపించాల్సిన అవసరం లేదు, అన్నీ చూపిస్తున్నా. చూసేసరికి కొంచెం నీట్గా ఉంది. ఇక్కడ సపరేట్గా ఇది షవర్ టైప్లో ఉంది, బాగుంది, నాకైతే నచ్చింది. ఓకే, అన్నీ ఎటు చేయండి. ఓకే, మనం షెడ్. ఇది వచ్చేసరికి బాల్కనీ అనమాట, బయట. ఇప్పుడు కొంచెం ఎండ అనిపిస్తుంది, కొంచెంసేపు అయితే హ్యాపీగా ఇలా కూర్చొని క్లైమేట్ ఒక ప్రశాంతమైన రూమ్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే, ఇప్పుడు మనం వెళ్తుంటే మనకు కనిపిస్తుంది కదా, అది లొకేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ ఒక బీచ్ టైప్లో ఉంటుంది అన్నమాట.
అక్కడ మనం ఒకవేళ ఆ బీచ్ నుంచి ఇంకో బీచ్కి వెళ్ళాలంటే అక్కడ పక్కనే బోట్స్ కూడా ఉంటాయి, ఎలాంటి ఇష్యూ ఉండదు. మనం సెక్యూరిటీని అడుగుదాం, ఎగ్జాక్ట్గా బీచ్ నేమ్ నాకైతే తెలియదు. చటా బీచ్ నేమ్ ಇಲ್ಲ ఎస్తూరి బీచ్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి బీచ్ నేమ్ తెలియదు కదా, అయితే దాని పేరంట ఎస్తూరి బీచ్ అనమాట. హాయ్ చెప్పండి. ఇప్పుడు మనం ఇలా కిందకి వెళ్దాం. అయితే నేను అనుకున్నాను ఓన్లీ ఒక స్విమ్మింగ్ పూల్ 2 అనుకున్నా, కానీ కిందకి వెళ్ళే కొంచెం చాలా అంటే చాలా స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. 2 వెళ్దాం. ఎవరో పిల్లలు స్విమ్ చేస్తున్నారు, కానీ ఈ ఎండలో చేయాలంటే కొద్దిగా కష్టమే. ఈవినింగ్ టైం మనం కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి మనం లంచ్ దగ్గరికి కూడా వెళ్దాం, దండి వెళ్దాం. ఇదిగో మనం ఇక్కడ ఇది వచ్చేసరికి లంచ్ తర్వాత మనం బోట్ రేస్కి కూడా వెళ్ళొచ్చు, సంథింగ్ బోట్ రైడ్కి కూడా వెళ్ళొచ్చు. ఇవన్నీ ఫ్రీ అనమాట. మనం మళ్ళీ సపరేట్గా వీటికి మనీ మనం పే చేయాల్సిన అవసరం లేదు. అందుకనే మనం కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పాము, అదనమాట. ఇది మనం బోట్ ఎక్కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదంటే అక్కడి నుంచి అయినా. అది కూడా మనం డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు లంచ్ దగ్గరికి వచ్చాం, దాన్ని లోపల ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం చూడవచ్చు. రండి. మనం చూసినట్లయితే ఐటమ్స్ వచ్చేసరికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీయే, మనకి ఏది నచ్చితే అది. పైకి వచ్చేసరికి కొద్దిగా స్టైలిష్గా నీట్గా ఉంది. ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. మనకి ఓన్లీ లిమిటెడ్ అని ఏమి ఉండదు, మనకి ఎంత అయినా తినొచ్చు, అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సూప్స్ కూడా ఉంటాయి. ఇలా వచ్చిన తర్వాత ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్వీట్స్ కూడా ఉన్నాయి, ఇలాంటివి కూడా ఉన్నాయి అన్నమాట. ఇది కనిపిస్తుంది కదా, ఇది మొత్తం ప్రైవేట్ ప్రాపర్టీ అనమాట. ఇది ఈ ఐలాండ్కి సంబంధించిందే. అయితే మనకి ఎంటర్టైన్మెంట్గా పైన చూస్తే చెట్లు, కింద చూస్తే మొత్తం ఇసుకలాగా చాలా ప్రశాంతంగా ఉయ్యాలి, కానీ ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇది ఒక పీస్ఫుల్గా ఉంది నాకైతే చూసినట్లయితే. ఇటు పక్క చూస్తేనేమో బీచ్కి అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం బోట్ ద్వారానే వెళ్ళగలం. చాలా బోట్స్ ఉంటాయి, మనకి నచ్చిన విధంగా ఏ బోట్స్ లైన్ వెళ్ళొచ్చు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండదు. ఈవెన్ మనం మనీ పే చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మనం ఒకవేళ బోట్ రైడ్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఇది ఉంది కదా, ఇక్కడికి మనం ఎంటర్ అవ్వాలి. ఒక 6-7 పీపుల్ ఎంటర్ అయిన తర్వాత అదిగో బోట్ ఉంది కదా, అలా వాళ్ళు వెళ్తున్నట్టు కొన్ని సేఫ్టీ జాకెట్స్ ఇస్తారు, అవి వేసుకోవాలి. తర్వాత బోట్ స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఇవి చుట్టుపక్కల మొత్తం ప్లేసెస్ చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అనమాట. ఇప్పుడు ప్రతి బోటుకు వచ్చి 7 పీపుల్ ఉండాలి. ఇదంతా మేము వెళ్తున్నాం, రండి. ఒకవేళ జస్ట్ ఇక్కడ నుంచి ఆ బీచ్ వరకు మాత్రమే ఫ్రీ. ఒకవేళ మనం ఆ రైడ్ మొత్తం తిరగాలంటే పర్ అవర్కి వచ్చి 1800. 2 అవర్స్ అయితే ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఓన్లీ అక్కడ దాకా రీచ్ వెళ్తున్నాం కాబట్టి ఫ్రీయే. మనం బోట్ ఎక్కాం కదండి, ఇక్కడ నుండి కొంచెం సేపట్లో అక్కడికి మనం ఆ ఒడ్డున వెళ్ళిపోతాము. ఒడ్డుకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనం ఆ గోల్డెన్ బీచ్ని మనం చూడొచ్చు అనమాట. వ్యూ ఉంటుంది, సూపర్ సూపర్ సూపర్. మీకు ఖచ్చితంగా నచ్చిద్ది. చూద్దాం పదండి.
అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట బోట్ ద్వారా. సెట్ క్లైమేట్ చాలా బాగుంది కదా చుట్టుపక్కల. ఇంకా మనకు ఒక ఫెసిలిటీ ఉంది, మనం ఒకవేళ కెమెల్ మీద రైడ్ చేయాలంటే మనం చేయొచ్చు అనమాట. ప్రైజ్ వచ్చేసరికి మనం కనుక్కోవాలి ఆ పర్సన్ ఎంత చెప్తాడు. అది కానీ ఒక జస్ట్ టాస్క్దాం, వచ్చి జస్ట్ మనం ఆ పర్సన్ అడుగుదాం ఎంత చెప్తారు. నేను అనుకుంటున్నాను ఒక 200 ఉండిద్దేమని క్యామెల్ పర్ రైడ్. ചേട്ടാ എത്ര വൺ റൈഡ്? ഒരാൾക്ക് 200, 2 പേർക്ക് 300. ఒరుక 200, 2 പേര് 300. ఇది ఒకరికి వచ్చి 200 అంట, ఇద్దరికైతే 300 అంట. ఓకే పర్వాలేదు, ఈ చుట్టుపక్కల తిరుగుతారు. బాగుంది, నైస్. ఇది ఎలా ఉందంటే నాకు చూడటానికి ప్రైవేట్ బీచ్ లాగా ఉంది, పబ్లిక్ బీచ్ కాదు. పబ్లిక్ది అయితే విపరీతమైన క్రౌడ్ ఉండిద్ది కదా. అక్కడ అటు వచ్చేసరికి రిసార్టు, తర్వాత పక్కన వాటర్, అక్కడి నుంచి బోట్ రైడ్తో ఇక్కడ దాకా, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మనం అసలైన బీచ్ చూడొచ్చు అనమాట. ఇది ఒక మంచిగా ఆ హ్యాపీనెస్ని ఎలా ఫీల్ అవ్వాలో నాకు అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అటు చూస్తేనేమో బీచ్ని కూడా చూద్దాం. ఇక్కడ సన్సెట్ టైంలో అయితే ఇంకా కొంచెం సన్ డౌన్ అయినప్పుడు ఇంకా ఆ సన్సెట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం క్లౌడ్స్ ఉండటం వల్ల అంత ప్రాపర్గా మనకు కనిపించట్లేదు, అయినా చూద్దాం. ఇదిగోండి వచ్చేసాం, ఇదే బీచ్. ఓ మై గాడ్, హౌ క్రేజీ. యా, సో నైస్. హౌ కెన్ ఐ సే, నేను ఎలా చెప్పగలను ఇది ఇంత బాగుందని. చాలా అంటే చాలా బాగుంది. ఐ థింక్ ఇది థ్రెడ్స్ పెట్టారు, దీన్ని మించి మనం అటు వెళ్ళకూడదు అనమాట. వాటర్ ఆల్మోస్ట్ ఇక్కడ దాకా రావచ్చు, అందుకనే హెలో లేదనుకుంటా.